ఈ రోజు చేవెళ్ల నియోజకవర్గంలోని సర్దార్ నగర్ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి గారితో పాల్గొన్న చేవెళ్ల ఎమ్మెల్యే కాళీ యాదయ్య. రాజు జరిగింది. సర్దార్ నగర్ మార్కెట్ కు 2 కోట్లు పెట్టి డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో మహేంద్రన్న మాట్లాడేటప్పుడు కూడా చెప్తాడు. ఏది ఏమన్నా సర్దార్ నగర్ మార్కెట్ ను పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేయాలన్న ఉద్దేశంతో మరి కంకణం కట్టుకున్నాం. తప్పకుండా ఈ సర్దార్ నగర్ కు హైదరాబాద్ కు అత్యంత సమీపంలో ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి రాబోయే రోజుల్లో మనదికే ఎక్కువ నాలుగు కంపెనీలు కూడా షాబాద్ మండలానికి రావడం జరిగింది. అభివృద్ధి పదంలో చేవెళ్ల నియోజకవర్గంలో నంబర్ 1 షాబాద్ మండలమే ఉంది. ఇప్పటికే వెల్స్ఫ్రంట్ టెక్స్టైల్ పార్క్ కానీ, కుందన్ కానీ, కటేరా కానీ, అమెజాన్ కానీ ఫ్యాక్టరీలు రావడం జరిగింది. పనులు కూడా జరుగుతున్నాయి. మరి అదేవిధంగా ఇంకా సీతారాంపూర్లో కూడా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున డెవలప్మెంట్ కాబోతుంది. కాబట్టి ఏది ఏమైనా మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి యువకులకు అందరికీ, నిరుద్యోగ యువకులకు అందరికీ కూడా ఉపాధి దొరికేటటువంటి అవకాశాల కోసం మరి గతం లోపల మహేంద్రన్న మంత్రి ఉన్నప్పటి నుంచి కూడా ఈ షాబాద్ మండలానికి ప్రత్యేకంగా దృష్టి పెట్టి 4 కంపెనీలు రావడానికి ఎంతో కృషి చేశారు. కాబట్టి తప్పకుండా మరి నరేందర్ రెడ్డి గారు ఎమ్మెల్సీ ఉన్నప్పుడు నేను నరేంద్రన్న మరి కేటీఆర్ దగ్గరికి పోయి చాలా రోజులు తిరిగి ఇక్కడ షాబాద్ మండలంలో ఎయిర్పోర్ట్కు అత్యంత సమీపంలో ఉంది. ఇక్కడ ఇండస్ట్రీకి అనువైన స్థలం ఉంది. కాబట్టి షాబాద్ మండలంలో డెవలప్మెంట్ చేయాలి. మరి మా చేవెళ్ల కాన్స్టిట్యున్సీ అభివృద్ధి అవుతుందని చెప్పడంతో మరి కేటీఆర్ కూడా స్పందించి ఇక్కడ 4-5 కంపెనీలు రావడానికి చొరవ తీసుకున్నాడు. రాబోయే రోజుల్లో ఇంకా కంపెనీలు వచ్చే సందర్భం ఉంది. కాబట్టి ఏదేమైనా షాబాద్ మండలంలోని నిరుద్యోగ యువకులకు ఉపాధి కల్పించడమే ముఖ్య ఉద్దేశంగా పెట్టుకున్నాం. కాబట్టి అదొక నిరుద్యోగ యువకులకే కాకుండా ఇక్కడున్న షాబాద్ మండలంలో అన్ని గ్రామాలకు కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేయాలన్న ఆకాంక్ష ఉంది. తప్పకుండా రాబోయే రోజులు చేస్తాం. కాబట్టి మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి సంపూర్ణ సహకారం అందించిన మీ అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్. ఇప్పుడు పెద్దల పూజలు గౌరవనీయులు మాజీ మంత్రి